హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆఫ్టర్నూన్కి అయితే నేను బీరకాయ అన్నం చేశాను, కానీ అది తినాలనిపించలేదు. సో స్పైసీగా ఎగ్ రైస్ కలుపుకుందాం అనుకున్నాము నేను కీర్తన. సో ఎగ్ రైస్ నేను సింపుల్గా వితిన్ టూ మినిట్స్ కాదులేండి, 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్లో ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా పెద్ద కడాయి తీసుకోండి, ఎందుకంటే నేను 3 మెంబర్స్కి చేస్తున్నాను. సో మీరు ఎంతమందికి చేస్తున్నారు అంత తగ్గట్టుగా మీరు క్వాంటిటీ కానీ బాండ్లీ కడాయి కానీ ఏదైనా కానీ తీసుకోండి. సో ఆయిల్ అయితే నేను కొంచెమే తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఇవ్వగానే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పచ్చడి అంటున్నా, సారీ. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. అక్కడైతే మసాలాలు అదేదో చాలా కలుపుతారు మనకు ఫ్రైడ్ రైస్ సెంటర్లో అయితే. సో అవి హెల్దీ కాదు. ఇంట్లో ఇలాగ సింపుల్గా టేస్టీగా అయితే ఇలా చేసుకోవచ్చండి మనము. సో జీలకర్ర వేసాను, కరివేపాకు, ఆనియన్ అయితే కొంచెమే జస్ట్ వేయనట్టుగా వేయాలి. ఇదిగోండి. సో ఫ్రెండ్స్, ఎక్కువ మనం ఎగ్ రైస్లోకి ఆనియన్స్ వేసామంటే పిల్లలు మాత్రం అస్సలు తిన్నారు. సో ఆనియన్స్ అయితే చాలా లైట్గా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేస్తున్నాను, అదైతే ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. సో నేను 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా సింపుల్గా మీకు ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇదైతే బెస్ట్ ఆప్షన్. జస్ట్ 5 మినిట్స్ అండి. దీంట్లోకి అన్నీ అక్కడ ఫ్రైడ్ రైస్ సెంటర్స్లో వేస్తుంటారు కదా, అలాంటివన్నీ వేయాల్సిన అవసరం అయితే అస్సలు అవసరం లేదు. మనకు టేస్ట్ కూడా అలాగే వస్తుంది. ఇలాగ మసాలా అంటే మనకు చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ ఉంటాయి చాలు. ఇంతకు మించి వేరే వేయనక్కర్ల అవసరమే లేదు. ఎగ్ మీరు ఎక్కువ క్వాంటిటీ మీరు ఎక్కువ అంటే ఎక్కువ మంది ఉన్నారనుకో ఎక్కువ తీసుకోండి. నేనైతే 3 మెంబర్స్ కాబట్టి 3 ఎగ్స్ వేసాను. సో ఎగ్ ఎక్కువ ఉంటే కూడా తినేది కాదు. సో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు ఎగ్స్ తీసుకోండి, రైస్కి తగ్గట్టుగా. అయితే ఎగ్ని అయితే బాగా ఇలాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మనము సాల్ట్ కానీ తర్వాత పసుపు కానీ ఏది ఇప్పుడే వేయద్దు, అన్నీ కూడా రైస్ వేసిన తర్వాతే వేస్తాను నేనైతే. ఎందుకంటే దీంట్లోకి వేసినాం అనుకో ఎగ్లో కలిసిపోతుంది, రైస్లో మిక్స్ అవ్వదు అనమాట. సో మనమైతే రైస్ వేసిన తర్వాత మసాలా స్పైసీస్ అన్నీ కూడా దాంట్లో వేసామనుకో సో ఈజీగా ఉంటుంది, అంతా కూడా రైస్లోకి బాగా కలిసిపోతుంది అనమాట. సో ఇది బాగా ఫ్రై అవ్వాలండి, లేకుంటే పచ్చిగా ఉంటుంది. ఎంత ఫ్రై అయితే ఎగ్ అంత బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇలాగ నీట్గా కూడా ఫ్రై అవ్వాలి. మనకు ఎగ్ అనేది కొంచెం గోల్డిష్ కలర్లో వస్తేనే, అంటే అంత గోల్డ్ అవసరం లేదు, లైట్ గోల్డ్ కలర్లో వచ్చిందనుకో మనకు ఎగ్ బాగా ఫ్రై అయినట్టు అనమాట. సో నేనైతే ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపిస్తే ఫస్ట్ ఇలా చేసేసుకొని తింటాను అనమాట. దీంట్లోకి ఇప్పుడు రైస్ యాడ్ చేయాలండి. సో మేము 3 మెంబర్స్ కాబట్టి ఇది 2 మెంబర్స్కి అవుతుంది. చేయి కాలిపోయింది. వంట చేసేటప్పుడు చేయి కాల్చుకోకపోతే అసలు వంట చేసినట్టు ఫీలింగ్గా అనిపించదు నాకెందుకో. సో రైస్ ఇంకా తీసుకుంటానండి, ఎందుకంటే మేము 3 మెంబర్స్ ఉన్నాము. సో 3 మెంబర్స్కి ఇది సరిపోదు రైస్. ఎగ్ ఎక్కువ ఉంటే రైస్లో తినేది కాదు. సో రైస్ ఎక్కువ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పసుపు అయితే యాడ్ చేద్దాము. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్గా వేసామా లేదా అన్నట్టుగా వేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేయండి. దీంట్లో మనం టేస్టింగ్ సాల్ట్ వేసుకోక్కర్లేదు. తర్వాత ఈ సాసులు అవి ఇవన్నీ ఏవేవో వేస్తారు కదండి, అవన్నీ కూడా మనం వేసుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకున్నాం అనుకో ఏ ఇబ్బంది కూడా ఉండదు. పిల్లలు కూడా ఎగ్ రైస్, ఇప్పుడు నూడిల్స్, ఎగ్ రైస్ ఇవి ఎక్కువ వాళ్ళు ఈ టేస్ట్కి అలవాటు అయిపోయారు కాబట్టి మనమే హెల్తీగా ఇలా ఇంట్లో చేసిస్తే, అంటే అలాంటి సాస్లు కానీ ఆ టేస్టింగ్ సాల్ట్ కానీ ఇవన్నీ చిల్లీ సాస్ అవన్నీ అలవాటు చేయకుండా ఇలాగ మనం ఇంట్లో ఫుడ్ అలవాటు చేయడమే చాలా బెస్ట్.
ఎందుకంటే నేను చాలా బయట ఫుడ్ తిని చాలా ఎఫెక్ట్ అయ్యాను హెల్త్ పరంగా. సో కొంచెం కారం అయితే యాడ్ చేద్దాం. సో కీర్తన బ్లెస్సీ తింటారు కాబట్టి నేను కొంచెం కారం అయితే తక్కువగానే వేస్తాను. అయినా కారం కూడా అంత స్పైసీగా ఏం లేదు. సో కొంచెం ఎక్కువగా, అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు, సరిపోయే విధంగా నేను కారం అయితే యాడ్ చేశాను. డైలీ అండి ఏదో ఒకటి, నాకు ఏదో ఒక ప్రయోగం చేయకపోతే ఆ డే అంతా గడవదేమో అనిపిస్తుంది. ఓపిక లేకున్నా పర్లేదు, ఫుడ్ విషయంలో మాత్రం ఎంత ఫీవర్ వచ్చినా, ఎంత హెల్తీగా, ఎంత సిక్ అయినా కూడా నేను ఖచ్చితంగా ఏదో నాకు తినాలనిపించినది ఖచ్చితంగా చేసుకొని తింటాను. నేను ఫుడ్ లవర్ అనమాట. ఫుడ్ని ఎక్కువ ఆస్వాదిస్తుంటాను. తినడం కూడా ఎంత ప్రశాంతంగా అన్నీ ముందు పెట్టుకొని, ఘాట్ వచ్చేస్తుంది, ముందు పెట్టుకొని ప్రశాంతంగా 1 hour కానీ 2 hours కానీ ఫుడ్ అయితే ప్రశాంతంగా దాన్ని ఆస్వాదిస్తూ తింటాను అనమాట. సో చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలా లేకుంటే అసలు ఎగ్ రైస్ టేస్టే ఉండదు. చికెన్ మసాలా అనేది కంపల్సరీ అండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేద్దాము. సో ఫస్ట్ ధనియా పొడి ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఆప్షనల్. నాకెందుకో ఆయిల్ తక్కువ అయింది అనిపిస్తుంది. సో నేనైతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి ఆయిల్ క్యాన్స్ అయితే చాలా బెస్ట్ అండి. మనకు కారిపోదు. సో మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను. నాకైతే వెరీ కంఫర్టబుల్ అది ఆయిల్ క్యాన్ అయితే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేయండి. సో ఇలా ఎగ్ రైస్ సింపుల్గా అయితే రెడీ చేశాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు. మీకు స్పైసీగా ఇలా తినాలనిపిస్తే ఇలా సింపుల్గా చేసేసుకోండి. ఇక చేసుకోవడం అయితే అయిపోయింది, చేయడం మాత్రమే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.